నీ మొర ఆలకిస్తాడు, జవాబిస్తాడు, నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఒక మార్గం చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే నాతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. నేను మొరుపెట్టినప్పుడు విన్న దేవుడు నువ్వు మొరుపెట్టినప్పుడు కూడా వింటాడు. మన ప్రార్థనంట పరలోకాన్ని కదిలిస్తదంట. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, పరలోక రాజ్యం మీ సన్నిధిలోనే మీ మధ్యనే ఉన్నదనేసి. ఎంతమంది ఇంట్లో పరలోక రాజ్యం ఉందో మనం కనుక్కోవాలి. మన ముఖమంట ఇప్పుడు సంతోషంగా, సమాధానంగా ఉన్నాడంట. ఎందుకంటే మన దేవుడు చూచే దేవుడంట, వినే దేవుడంట, నడిపించే దేవుడంట. విన్నాము కదా! ఇన్ని రోజుల నుంచి మనము మన దేవుడు వినడం లేదేమో, మన దేవుడు చూడటం లేదేమో, నేను అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, వీరితో స్నేహం చేస్తాను, వారితో స్నేహం చేస్తాను అని. నువ్వు వారితో వీరితో స్నేహం చేయడానికి కాదు. నువ్వు ప్రత్యేకమైన బిడ్డవి. నీవు నీ సువాసన వాళ్ళు మారాలి కానీ, వాళ్ళ సువాసన నువ్వు తీసుకొని నువ్వు మారడం కాదు. మనం పరిమళ తైలంగా ఉండాలంట. క్రీస్తు సువాసనగా ఉండాలంట. ఎంతమంది ఉన్నాము? ఎప్పుడైతే మనం నలుగుతామో అప్పుడే క్రీస్తు సువాసనగా ఉంటాము. అందుకు కాబట్టి మనమి మన నిర్ణయము తప్పుడు నిర్ణయం తీసుకోకుండా, నాకెవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నన్నెవ్వరు ప్రేమించట్లేదు, నన్నెవ్వరు నేనేం చెప్పినా కూడా ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నావు మరి ఎగతాళి చేస్తే? వినడానికి దేవుడున్నాడు నీ ముందర. వాక్యం ఉంది మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడు. ఆయన వింటాడంట. ఎప్పుడు నువ్వు మాట్లాడినా ఆయన వింటాడంట. నీతో ఉన్నవారు వినలేరు, విసుగొచ్చి ఉంటది. నువ్వు ఫోను చేసిన వాళ్ళు వినలేరు, విసుగొస్తుంటది. అబ్బా! మళ్ళీ చెప్తుందిరా బాబు అనేసి. కానీ దేవుడికి విసుగు రాదంట. నువ్వెన్ని సార్లు చెప్పినా, ఎన్ని మార్లు చెప్పినా వినే దేవుడంట మన దేవుడు. ఆయనకు చెప్పు. ఆయనే నీకు జవాబిస్తాడు. ఈరోజు విన్నాము కదా! మన దేవుడు వినే దేవుడంట, చూచే దేవుడంట. నిర్గమకాండం 3వ అధ్యాయం మొత్తం చదవండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కృంగిపోవద్దు, ఏమీ చేసుకోవద్దు. ఒకవేళ ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచాడు. విసిగిపోయి చనిపోవాలని ప్లాన్ చేస్తున్నారంట. నాకైతే తెలియదు. కానీ చనిపోతే నువ్వు వెళ్ళేది ఇక్కడ కొద్దిసేపే నీకు బాధ కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది. ఆ ప్రపంచము ఘోరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదన భరించలేవు నువ్వు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ దేశంలో, ఈ ప్రజల మధ్య ఉన్నప్పుడే మారుమనసు పొందు.